Hi everyone. Today we'll discuss about new topic ADR. So Association of the Democratic Reforms. సో లైక్ ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మైనేతా ఇన్ఫో డాట్ కామ్. సో ఈ మైనేతా ఇన్ఫో డాట్ కామ్ అనేది ప్లాట్ఫామ్ ఏంటంటే ఈ వెబ్సైట్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు. సో లోక్సభలో ఉన్న ఎంపీ డీటెయిల్స్ కానీ, స్టేట్స్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే డీటెయిల్స్ కానీ, రాజ్యసభలో ఉన్న డీటెయిల్స్ కానీ, సో పొలిటిక్ పార్టీస్ కానీ, సో ఎలక్ట్రికల్ బాండ్స్ విషయంలో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇది పర్పస్ ఆఫ్ ఈ వెబ్సైట్ ఏంటంటే, సో ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన నామినేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన అసెట్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన లైక్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అనేది మనకు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాజ్ పర్ డేటా ఏంటంటే మనకు లోక్సభ ఎలక్షన్స్ 2024 జరిగిన ఎలక్షన్స్ ఎంపీ డీటెయిల్స్ అనేది మనం చూసుకోవచ్చు. రీసెంట్గా జరిగిన మన లైక్ అసెంబ్లీ ఎలక్షన్స్ లైక్ తమిళనాడు కానీ, సో ఈ కేరళ కానీ జరిగిన ఎలక్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా చెక్ చేయాలి, సో దీనివల్ల ఏంటి ఉపయోగం, సో ఈ ముఖ్య ఉపయోగం ఏంటంటే ఎవ్రీ సిటిజన్ నీడ్ టు నో అబౌట్ ఈజీలీ లైక్ నేత లైక్ ప్రతి ఒక్క సిటిజను అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేశారో ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా సో మనం ఇక్కడ ఈ లోక్సభ ఎన్నికల్లో నార్మల్గా ఏంటంటే ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఫినాన్షియల్, జెండర్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. సో సో విత్ క్రిమినల్ కేసెస్, సో ఈ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా రాజ్యసభలో డీటెయిల్స్, సో అదేవిధంగా నార్మల్గా పర్సంటేజ్ ఆఫ్ విత్ డిక్లేర్ క్రిమినల్ కేసెస్ ఆఫ్ 2004 to 24 దాదాపు ఈ డీటెయిల్స్ పర్సంటేజ్ ఆఫ్ ది లైక్ క్రిమినల్ కేసెస్. సో ఇవి సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇవి ఈ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో వెస్ట్ బెంగాల్లో ఆల్ క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఈ వెస్ట్ బెంగాల్లో ఆల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు డేటా వస్తుంది. సో ఆ డేటా ప్రకారం ఏంటంటే ఇక్కడ చూడండి, సో టోటల్ నెంబర్ ఆఫ్ 294 మంది ఎలెక్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విన్నర్స్, సో సో ఇది పర్సంటేజ్, సో ఇవన్నీ పర్సంటేజ్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదో ఒకటి హౌరా తీసుకుందాం. ఇందులో ఈ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. సో నార్మల్గా ఇక్కడ ఎవ్రీథింగ్ వెస్ట్ బెంగాల్లో క్యాండిడేట్ లిస్ట్. సో ఇక్కడ ఈ నార్మల్గా ఇక సీరియల్ నెంబర్ విత్ పార్టీ, సో విత్ నేమ్, సో ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చదివారు, ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో గ్రాడ్యుయేట్ ఆర్ 10th ఎనీథింగ్. సో ఇక్కడ ఈ వాళ్ళు చేసిన అసెట్స్ అంటే లయబిలిటీస్ ఏం ఖర్చు పెట్టారు ఏంటి, సో వాళ్ళకున్న ఎవ్రీథింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఎనీథింగ్. ఇప్పుడు ఇక్కడ క్రిమినల్ కేసు ఉంది, ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసామని అనుకోండి, మనకు ఎలాంటి కేసెస్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా, సో ఇదొక్కటే కాదు, నార్మల్గా ఎనీథింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో వెళ్దాం. లోక్సభలో మనకు 2024 జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో మనం అంటే ఎంపీస్ ఎవరు అవుతున్నారు. సో మేజర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ వెళ్దాం. సో మనం తెలంగాణ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, సో తెలంగాణ క్లిక్ చేసాం. సో తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత 2023 ఇక్కడ ఇగో ఇది నార్మల్గా తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ డీటెయిల్స్. సో అసెంబ్లీ ఎలక్షన్ డీటెయిల్స్ అంటే విన్నర్స్. సో క్లిక్ చేసుకొని సో నార్మల్ 2024 to 28 అదేవిధంగా 23 ఈ ఎలక్షన్ జరిగిన ఎలక్షన్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే 2023 ఎలక్షన్స్ 119 కాన్స్టిట్యూషన్స్ లైక్ పోటీ చేసిన ఎమ్మెల్యేలు. సో ఇవన్నీ సో నార్మల్గా క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, పర్సంటేజ్, హ్యూమన్ క్యాండిడేట్స్ ఎంతమంది, సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేటగిరీ వైజ్, సో ఇక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్, సో ఇక్కడ నార్మల్గా ఎవరైనా సరే వాళ్ళ ఎడ్యుకేషన్, ఏ పార్టీ నుంచి పోటీ చేశారు, వాళ్ళ క్రిమినల్ కేసెస్ ఏంటి, సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, సో ఇది వాళ్ళ పార్టీ డీటెయిల్స్, సో ఇది వాళ్ళ అసెట్స్. నార్మల్గా ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. సో నార్మల్గా ఏంటంటే ఇది పబ్లిక్ డొమైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎవ్రీ 119 కాన్స్టిట్యూషన్ వర్క్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు తీసుకుందాం, ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో హుజురాబాద్, సో క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా గ్రాడ్యుయేట్ చదివాడు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో ఇక్కడ సో వాళ్ళ ఫోటో డీటెయిల్స్ అని వస్తాయి ఇక్కడ. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో ఈ డేటా అంతా చూడండి ఇక్కడ, లైక్ ఎవ్రీథింగ్ డేటా అనేది ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు అంటే ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ అవుతాయి. సో ఎవ్రీ సిటిజన్ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో లోక్సభ 2000 ఎలక్షన్ చేశారు, 2018లో 24లో ఎప్పుడు చేశారు అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఈ విధంగా సో నాట్ ఓన్లీ అది రాజ్యసభలో కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళి నార్మల్గా ఎవ్రీథింగ్ అంటే కాన్స్టిట్యూషన్, ఎస్టీకి రిజర్వేషన్ అయిందా, ఎవరికైంది, ఎనీథింగ్ మనం తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి చెక్ చేస్తున్నాం, మేఘారెడ్డి. సో ఇట్లా ఈ డీటెయిల్ జూబ్లీహిల్స్లో ఇక్కడ ఈ విధంగా బై ఎలక్షన్స్ కూడా అయ్యాయి. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రో బాండ్స్. సో ఈ ఎలక్ట్రో బాండ్స్లో ఏ పార్టీకి ఎవరు అమౌంట్ సెండ్ చేశారు, ఎంత పర్సంటేజ్ సెండ్ చేశారు. సో అంటే వివిధ పార్టీలకు లైక్ కాంగ్రెసే కానీ, బీఆర్ఎస్ఏ కానీ, ఆల్ ఇండియా పార్టీస్, అందులో ఇండియాలో ఉన్న అన్ని పార్టీస్ అనేది సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రో బాండ్స్ అనేది మనం ఇక్కడ పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో డోనార్ వైజ్ సో ఈ డోనార్ వైజ్గా మనకు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, సో ఈ అంత అమౌంట్ షేర్ చేసింది. సో ఇక్కడ ఇవన్నీ ఎలక్ట్రో బాండ్స్ అనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా ఒక విషయం చెప్తాను మీకు అండి. ఈ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎనీథింగ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రాజ్యసభ కానీ, పాలిటిక్స్ కానీ. సో ముఖ్యంగా ఇది మనం ఈ సోషల్ ప్లాట్ఫామ్లో లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ సో మనం ఇక్కడ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ పార్టీస్, సో ఇక్కడ నార్మల్గా ఆల్ లోక్సభ క్యాండిడేట్స్, సో ఆల్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే 2024 లోక్సభ ఎలక్షన్ 543 ఎలక్షన్స్ అంటే లైక్ ఎంపీ టోటల్ ఎంపీస్. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి లిస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకుందాం. తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే 17 కాన్స్టిట్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూల్లో సో డాక్టర్ మల్లు రవి ఇక్కడ సో కాంగ్రెస్ నుంచి. సో ఇక్కడ పార్టీస్ గ్రాడ్యుయేషన్ అండ్ ప్రొఫెషనల్. సో ఈ విధంగా మనం లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ పార్టీస్, సో ఏదైతే పార్టీస్ ఉన్నాయో సో లైక్ ఆల్ పార్టీస్, సో లైక్ ఇండియాలో ఉన్న అన్ని పార్టీస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో మెయిన్ లైక్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్, నేషనల్ పార్టీస్, సో డొనేషన్స్ ఏమి ఇచ్చారు, సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ పార్టీస్ రిజిస్టర్ ఇక్కడ ఉంటుంది. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే లైక్ ఇది నార్మల్గా ఇది ఇన్ఫర్మేషన్. సో 27,133 electro bonds with the ECR 159.46.3096 CR sold from the March 2018 to 2000. ఈ ఎలక్ట్రో బాండ్స్ ఇయర్ వైజ్గా ఎంత షేర్ చేశారు, ఏ పార్టీకి షేర్ చేశారు అనేది సో ఎవ్రీథింగ్ అనేది డేటా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది పర్సంటేజ్. సో ఈ డిక్లేర్ నేషనల్ వైజ్ ఏ పార్టీకి ఎంత షేర్ వచ్చింది,
సో ఏ పార్టీకి ఎంత అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా లైక్ గ్రాండ్ టోటల్. సో ఇక్కడ పార్టీస్ ఉన్నాయి చూడండి, బీజేపీ, ఏఐసీ, ఎన్ఎస్సీ, సిపిఐ, సిపిఎం. సో ఇవన్నీ పార్టీస్. సో ఈ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లైక్ బీజేపీ సెలెక్ట్ చేసుకున్నాం. బీజేపీ సెలెక్ట్ చేసుకొని ఇయర్ వైజ్గా 2032-23 సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ బీజేపీ పార్టీ లైక్ ఎనీథింగ్. సో వాళ్ళకి ఇలా స్టూడెంట్ పోర్టల్ ఇవన్నీ చెక్ రూపంలో వచ్చాయా, ఈ రూపంలో వచ్చాయా, ఎవ్రీథింగ్ అలా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి సిటిజన్ అండ్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా లైక్ దేశంలో ఉన్న ప్రతి నేత గురించి లైక్ నాయకుడి గురించి మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. సో లైక్ ఎవ్రీ డేటా అనేది ఈ మై నేత info.com ద్వారా మనం చేసుకోవచ్చు. అలాగే మొబైల్ యాప్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మై వీడియో అండ్ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్.